नाजरीन आदाब, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। शहर के इलाके नानक राम गुड़े में लड़की पर आवारा कुत्ते का हमला। विकाराबाद में बीआरएस इजलास में हंगामा। नंदमूरी तारक रामाराव की 7 साला तकारीब, अदाकार राजेंद्र प्रसाद को अवार्ड। और कर्नाटक असेंबली इंतखाबात की तारीख का ऐलान। और अब खबरों की तफसील। शहर में आवारा कुत्तों के हमले आम बात हो चुकी है। अगरचे कि जीएचएमसी की जानिब से कुत्तों पर काबू पाने के लिए मुख्तलिफ इक़दामात किए जा रहे हैं, लेकिन कुत्तों के हमलों के वाक़यात अभी भी पेश आ रहे हैं। ये कुत्ते बच्चों और आम लोगों पर हमला कर रहे हैं। मंगल की सुबह एक आवारा कुत्ते ने नौजवान लड़की पर हमला कर दिया, जो शहर के इलाके नानक राम गुड़े में लिंक्यू हिल्स के करीब अपने दोस्तों के साथ मौजूद थी। कुत्ता अचानक वहां आया और उसने लड़की के पाँव को काट लिया, जिसके साथ ही लड़की तवाज़ुन खोकर नीचे गिर पड़ी। वहां मौजूद लोगों ने कुत्ते को मार भगाया और जख्मी लड़की को हॉस्पिटल ले जाया गया। उस वाक़े से मुताल्लिक़ तमाम मनाजिर सीसी कैमरे में रिकॉर्ड हो चुके हैं। अपने रिवायती लिबास में मलबूस बंजारा खवातीन ने जिले निर्मल के ममदा मंडा मरकज में मुनक्किद शुदनी बीआरएस आत्मीय सम्मेलन में शिरकत की। तकारीब के एक हिस्से के तौर पर रिवायती रक्स पेश किए गए। वजीर इंद्राकरण रेड्डी ने मुकामी लोगों की दरखास्त पर बंजारा खवातीन के साथ रक्स किया। इससे खवातीन मसरत से झूम उठी, जबकि शायकीन में भी जोश व खरोश दिखाई दे रहा था। रियासती वजीर सेहत हरीश राव ने गजवेल हल्के के प्रजनपुर के बस स्टैंड पर भूमि पूजा की। इस प्रोग्राम में तेलंगाना स्टेट फॉरेस्ट डेवलपमेंट कॉर्पोरेशन के चेयरमैन वी प्रताप रेड्डी, एएमसी चेयरमैन एम श्रीनिवास, गजवेल और प्रजनपुर म्युनिसिपल काउंसिलर्स ने शिरकत की। గౌరవ మంత్రి గారి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజ్ఞాపురం గ్రామ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఇది. 30 సంవత్సరాల నుంచి ఎందరో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో ముఖ్యమంత్రులు మారిండ్రు, కానీ ప్రజ్ఞాపురం చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిరీక్ష చేయడం, ఎండలో వానలో నిలబడడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో ఒక మంచి 3,81,00,000 ప్రజ్ఞాపురం బస్టాండ్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషం. దీనికి మనకు సహకరించినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. దాంతోపాటు గజ్వేల్లో కూడా బస్ బే ఉంది. 2,51,00,000 రూపాయలతోని గజ్వేల్ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. ఇలా గజ్వేల్ మున్సిపాలిటీలో 3 బస్ స్టాండ్లు, ఒకటి రింగ్ రోడ్ పక్కన సంగాపూర్ దగ్గర, సంగుపల్లి దగ్గర, ఇంకొకటి గజ్వేల్ నడిపేటలో బస్ బే నిర్మాణం చేసుకుంటున్నాం. ఇలా పెజ్ఞాపురం చౌరస్తాలో కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. దాదాపుగా గజ్వేల్ మున్సిపాలిటీలో 60 నుంచి 70 వేల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వచ్చే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా ఇలా బస్ స్టాండ్ నిర్మాణం చేసుకుంటున్నాం. దీనికి పెద్ద ఎత్తున మన గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్, జై అభివృద్ధి. बीआरएस पार्टी कायदीन का एक इजलास फार्म हाउस विकाराबाद में मुनक्किद हुआ। ताहम उस इजलास में दोनों फरीकैन के दरमियान झड़प हुई। पुलिस ने बरवक्त मदाखिलत करते हुए दोनों ग्रुप्स के अफराद को मुंतशिर कर दिया। उसके साथ ही सूरत हाल काबू में आ गई। సీనియర్ అయి కష్టపడి పనిచేసిండ్రు వాళ్ళని మొత్తము పక్కకు జరిపి ఆ ఇష్టానుసారంగా ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళను కలుపుకొని ఇవాళ వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గుణాలు లేకుండా చేస్తున్నాం. ఇది 100% రాసుకోండి. ఇవాళ జరిగిన సంఘటన 50,000 మైనస్ అయిపోయినాం. దాన్ని కాపాడుకోనికనే మేము మాట్లాడుకుంటున్నాం. అంతే తప్ప పార్టీకి వ్యతిరేకము, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి వ్యతిరేకము, కేసీఆర్కి వ్యతిరేకము అనే మాట ఒక్కటి మాట్లాడలేదు. మేము ఎట్లా చేస్తామంటే అధిష్టాన వర్గంకు కేటీఆర్ గారు మన గౌరవ ఎంపీ గారిని పంపించాడు. కొన్ని సందర్భాలలో ఎంపీ గారు కూడా దీన్ని పరిష్కరించలేకపోయాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ వికారాబాద్కి ఏం చేయలేకపోయాడు. మరి రేపు పబ్లిక్లో మనం ఎట్లా పోవాలి, ఏం చేయాలి, మరి ఎట్లా బీఆర్ఎస్ని గెలిపించుకున్నాలి అనే మాటలు మాట్లాడుకొని భోజనాలు చేయడానికి ఉన్నాం తప్ప మరి పోలీసు వాళ్ళ బందోబస్తుతో వచ్చి ఎవరో 40-50 మంది వచ్చి స్లోగన్ ఇచ్చుకుంటూ వచ్చి మేము దీన్నే ఇసురాకులను కూడా గుంజేస్తున్నా అంటే ఇది ఎంత దౌర్జన్యం. ఇది మొత్తము 50 లక్షలు ఖర్చు పెడితే కూడా ఈ ప్రచారం వికారాబాద్లో జరగకుండా ఇప్పుడు జరిగిపోయింది. వాళ్ళకుంటే వాళ్ళు దొరుకుతున్నారు. అయినా మేము అధిష్టాన వర్గం ఇప్పుడు పెద్దలు అన్నట్టు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇక్కడ జరిగిన సంఘటనలను తీసుకుపోతాం. ఇంతకు ముందే మేము టైం అడిగినాం ఇక్కడ ఏమేమి జరిగిందో చెప్దామని. ఇరువకైన అవన్నీ మొత్తము బయట పడుతుండే కానీ అది దాన్ని కప్పిపుచ్చుకొని పోతున్నాడు. అక్కడ ఇంతకుముందు ఏం చేసిండు, కేటీఆర్కు 21 మంది పేర్లు కొండపోయి వీళ్ళని సస్పెండ్ చేయాలని ఇచ్చాడు. సస్పెండ్ చేయాలని ఇస్తే ఆయన ఏమన్నాడు, పక్కకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను అడిగిన ఆయన చూడు 3 మాటలు గెలిచాడు. తిట్టనోని చేసినోని చేయనోని. మేము చేసిన వాళ్ళు ఉండాలి, చేయని వాళ్ళు వద్దంటలేము, అందరూ ఉండాలి. ఇచ్చే గౌరవం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి కాపాడుకుంటే బాగా. ఇవాళ ఆయన వచ్చిండు కదా, వాళ్ళని తోలిచ్చిండు కదా, ఆయన వచ్చేది ఉండే అరే నేనేం తప్పు చేసిన నడుగుండి అని ఈ పద్ధతిలో పోతే అదో ప్రజాస్వామ్యం అన్నారు, అదో మానవత్వం అన్నారు. కానీ ఇంత ఘోరమైనటువంటి అప్రజాస్వామ్యకరణ చూడలేము. ఈ దాదాగిరి గుండగిరి నడవది. ప్రజలు ఉన్నారు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మొత్తం వికారాబాద్ నియోజకవర్గం అంతా పాకపోయింది. కాబట్టి ఇప్పుడు మేము కూడా అధిష్టానాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు న్యాయం చేయండి. जिले सुरियापेट में आतिशबाजी का हादसा पेश आया। खम्मम से हैदराबाद आने वाली इंदिरा बस में उस वक्त अचानक आग लग गई जब वो सुरियापेट में अंबेडकर मुजस्समे के पास पहुंची तो शॉर्ट सर्किट की वजह से आग लग गई। बस मुकम्मल तौर पर जलकर खाकिस्तार हो गई। हादसे के वक्त बस में तकरीबन 20 मुसाफिरीन सवार थे। हुक्काम और मुसाफिरों ने राहत की सांस ली क्योंकि कोई जानी नुकसान नहीं हुआ।
जिले संगारेड्डी के झारा संगम मंडल के बर्दीपुरा में भतीजे के हाथों ताया के बेदर्दाना कत्ल की वारदात पेश आई। चंद्रप्पा नामी शख्स को उसके भतीजे ने अराजी तनाजे की वजह से कुल्हाड़ी से वार करते हुए कत्ल कर दिया। कातिल ने ताया का कुल्हाड़ी से सर खलम करने के बाद कहीं और फेंक दिया। इत्तला के साथ ही पुलिस मुकामे वारदात पर पहुंच गई और केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బర్దిపూర్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 27 దగ్గర ఇదే గ్రామానికి చెందిన చంద్రప్ప అనే అతడు పొలం కాడికి వేస్తుంటే అతని సొంత అన్న కొడుకు అయిన రాకేష్, సొంత తమ్ముడు కొడుకు అయిన రాకేష్ భూతగాథల విషయంలో మనసులో పెట్టుకొని అతను పొలం కాడికి పోయి వస్తుండగా బైక్ మీద వస్తుండగా అడ్డగించి అతన్ని తలవారుతో నరికి చంపినాడు. ఈ విషయమై మాకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. 95 ఉర్దూ ఖబర్నామే में अब वक्त है एक मुख्तसर से वक्फे का। ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% आयुर्वेदम GMP सर्टिफाइड। वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। नंदमूरी तारक रामाराव की 7 साला तकारीब के मौके पर राजेंद्र प्रसाद को अवार्ड पेश किया गया। इस मौके पर अवार्ड हासिल करने वाले फिल्म अदाकार राजेंद्र प्रसाद ने मुखातिब होते हुए कहा कि वो NTR के नाम पर अवार्ड हासिल करना उनके लिए बाअसे एजाज है।
उन्होंने कहा कि फिल्म इंडस्ट्री में एनटीआर से बेहतर कोई अदाकार नहीं है। एनटीआर की 7 साला तकारीब तेनाली में साबिक वजीर अलपति राजेंद्र प्रसाद की क़यादत में मुनक़िद की जा रही हैं। इस 7 साला तकारीब के एक हिस्से के तौर पर अदाकार डॉक्टर राजेंद्र प्रसाद को एनटीआर 7 साला फिल्म अवार्ड से नवाजा गया। एनटीआर के भतीजे नंदमूरी राम प्रसाद के हाथों राजेंद्र प्रसाद को ये अवार्ड अता किया गया। उन्होंने इस मौके पर एनटी रामाराव के साथ अपनी वाबस्तगी को याद किया। उन्होंने कहा कि वो राजेंद्र प्रसाद की क़यादत में एनटीआर की 7 साला तकारीब को इस तरह करते हुए फख्र महसूस करते हैं जो 1 साल तक किसी और ने नहीं की। साबिक वजीर वड्डे शोभना दर्रेश्वर राव ने कहा कि एनटीआर को अवाम भूल नहीं पाएंगी। స్త్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున వారి పేరు మీద నాకు ఈ జన్మలో మర్చిపోలేని అద్భుతమైన సన్మానం చేసినటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మా తమ్ముడు బుర్రా సీను కానీ సాయి, నేను సీను అంటే మీకు ఏమైనా అభ్యంతరమా? నా ఇష్టం, నేను సీను అని పిలుచుకుంటాను. నా తమ్ముడు నా ఇష్టం. బహుశా మీరందరూ ఇప్పుడు దాకా విన్న స్పీచ్లను బట్టి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ సారీ, అదంతా ఏం లేదు. ఇప్పుడు దాకా స్టేజ్ మీద అతిరథ మహారథులందరూ పేరు పేరున వారి వారి అభిప్రాయాల్ని మా పెద్దాయంతో ఉన్నటువంటి వారి యొక్క పరిచయాలని, వారు సాధించినటువంటి అనేక గొప్ప విషయాలని మీ అందరికీ తెలియజేశారు. బహుశా నేను అనుకోవటం అవన్నీ ఒక్క మాట కూడా నేను రిపీట్ చేసినా మీరందరూ విసుక్కుంటారు నాకు తెలుసు. సో రిపీట్ చేయను. వాళ్ళు చెప్పినవన్నీ మీతో పాటు సవినయంగా నేను కూడా విన్నాను. रियासत कर्नाटक के असम्बली इंतखाबात की तारीख का ऐलान कर दिया गया है। इंतखाबात के लिए पोलिंग एक मरहले में 10 मई को होगी, जबकि 13 मई को वोटों की गिनती की जाएगी और उसी दिन नताइज का ऐलान किया जाएगा। प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चीफ इलेक्शन कमिश्नर राजीव कुमार ने कहा कि रियासत भर में 58,282 पोलिंग मराकज कायम किए जाएंगे। वाज़ेह रहे कि रियासती असम्बली की मुद्दत कार 24 मई को खत्म होने वाली है। कर्नाटक में आखिरी मरतबा मई 2018 में असम्बली इंतखाबात हुए थे। रियासत में असम्बली की 224 नशिस्तें हैं, जिसके लिए इंतखाबात होने वाले हैं। Officers, DCs of the Commission, friends from media present here. First of all, very good morning. We have gathered here to announce the schedule for the Karnataka election and the by-elections. You may recall that after the successful and peaceful conduct of elections in the 3 states of the Northeast, just early this year, it is now time to move to the southern part of the country. What a stark difference in terms of geography, culture, and varied challenges that we have in 2 different sets of states where we are doing the elections. The challenges in Northeast were very different than what we have in Karnataka. But what remains consistent and constant is our commitment to deliver a free, fair, transparent, and inducement-free election. So be it Northeast, South, across the length and breadth of the country, we are committed to do it. And you may recall that the challenges in the recently held elections were more in terms of controlling the violence, handling the tough topography, making the logistical arrangements, making machines move, the electoral machinery move. Whereas in Karnataka,
The challenges are of different nature, which I will elaborate. Well, you eagerly must be waiting for the schedule straightway, but just give me 15 minutes, 10 to 15 minutes to tell you the basics profiling. The term of Karnataka Legislative Assembly is till 24th of May 2023. So we have to complete the entire process before that. There are 224 assembly constituencies, of which 36 are reserved for the SCs and 15 are reserved for the STs. Let me just also tell you the electors' profile in the state, because a healthy electoral roll is a prerequisite and a foundation for any election activity and an exercise. Total electors in the states are 5.21 crores, of which male electors are 2.62 and female electors are around 2.59, almost equal. And during the SSR exercise which we completed, the Commission laid special emphasis on the, as I have been repeatedly saying, on the inclusive part of the electoral roll and also the human part of the electoral roll. What does it entail? It means we laid special emphasis on registration of new age voters between 18 to 19 years, women, transgenders, persons with disabilities, and also in Karnataka on the particularly vulnerable tribal groups, who are the disadvantaged groups. If you look at any human development indices, the particularly vulnerable tribal groups are the one who are at the lowest of the ladder. So we said we'll have a special outreach. I'll touch on that in one of the slides. The roll gender ratio in the state stands at 988, which is very healthy. And the copies of the electoral rolls, including the process by which it was prepared, have all been shared with the political parties. And the involvement was at every stage. So friends, senior citizens and PWDs, as we have been putting a special emphasis on this part, and it's important in case of Karnataka because it will happen first time in Karnataka. The total number of 80 plus electors is 12.15 lakhs. So you would see that it's a increase of 32% from the 2018, and they also includes 16,976 proud electors who are 100 plus. We'll be having a special outreach for all of them. The persons with disabilities, as you would see, a sharp increase because of our focus, has increased to 5.55 lakhs. This is an increase of close to 150% over 2018. And you may ask me how it has happened. It's the social justice departments of the states give scholarships to various persons with disabilities. We also collected data from them so that, you know, we can have an outreach. We can go to their houses and have a special outreach to persuade them, to facilitate them to become our voters. And this is the result of that. And through your medium, we would like to welcome them, pay our gratitudes to all the senior citizens and the persons with disabilities, transgenders, to please come and participate in with all vigor in the election, and we are having a special attempt for that, which includes that for the first time this facility for voting from home would be available in Karnataka to the 80 plus voters and also to the persons with disabilities. It has been a very successful and very reassuring and very happy experience for all of us in the Commission to just report through you. In recently 5 state elections which we have had recently, Himachal, Gujarat, Tripura, Meghalaya and Nagaland, over 73,200 persons with disabilities and 80 plus senior citizens, we have been able to go to their house and take their votes. I mean, for one vote, 3 to 4 persons go. All the political parties are informed, it's videographed so that secrecy is not compromised. But it is worth the effort. It puts a pressure on the administration, on the already strained administration during the elections. But फिर भी
इसमें जाना, वोट को लेना घर से सीनियर सिटीजन्स और पीडब्ल्यूडीज का एक बहुत ही सुखद अनुभूति है और इसको हम आने वाले इलेक्शंस में और इसमें लगातार सुदृढ़ करते रहेंगे. So coming to the inclusive elections and connecting with the youth, which is very critical in case of all the elections, but more so in Karnataka and in terms of youth and urban. I'll tell you how. So the first time voters in Karnataka, because of our special effort as I just mentioned, has increased from 18 to 19 by 9.17 lakhs. And the young electors gender ratio, which was low at 720, has increased to 820. It's a jump of 100%. So means we have been able to get more and more girls in the age of 18 to 19 registered in our electoral rolls. So it's far more gender sensitive now. And all young voters who are turning 18 years by 1st of April 2023 will be able to vote in this forthcoming election. So this again आपके माध्यम से मैं इसको फिर से बताना चाहता हूँ. कमीशन के एफर्ट से 4 क्वालिफाइंग डेट्स का अमेंडमेंट लॉ में हुआ था कि हर क्वार्टर की फर्स्ट डेट. तो हमने एडवांस में एप्लीकेशन जो लेने का प्रोसेस शुरू किया, उसमें 1 अप्रैल को जो लोग 18 ईयर्स के होने वाले हैं उनकी पिटीशंस हमारे पास पहले से आके रखी हैं और वो भी लोग 41,000 ऐसे हैं जो बिकॉज ऑफ दिस चेंज इन अमेंडमेंट वुड बी एबल टू कास्ट देयर वोट. अदरवाइज दे वुड हैव टू वेट, दे वुड हैव वेटेड फॉर द नेक्स्ट ईयर 1 जनवरी टू बिकम एलिजिबल. चेन्नई में शादी की तकरीब में सानेहा पेश आया. नौजवान रक्स करते हुए गिर गया और दिल का दौरा पड़ने की वजह से उसकी मौत वाकई हो गई. दोस्तों ने नौजवान को हॉस्पिटल पहुंचाने की कोशिश की क्योंकि वो डीजे बजाने के दौरान गिर गया था. मालूम हुआ है कि नौजवान की मौत सड़क के दरमियान में हुई है. मुतवफ़ी नौजवान का ताल्लुक रियासत आंध्र प्रदेश के जिले कर्नूल से बताया गया है. बताया जाता है कि नौजवान की मौत एक दोस्त की शादी में शिरकत के दौरान हुई. ये वीडियो अब सोशल मीडिया पर वायरल हो रहा है. उम्र से खते नजर दिल का दौरा पड़ना तशवीशनाक साबित हो रहा है. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది సార్ కదా సార్ சொல்றது. హలో 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नजर. शहर के इलाके नानक रामगुड़े में लड़की पर आवारा कुत्ते का हमला. विकाराबाद में बीआरएस इजलास में हंगामा. नंदमूरी तारक रामाराव की 7 साला तकारीब, अदाकार राजेंद्र प्रसाद को अवार्ड. और कर्नाटक असेंबली इंतखाबात की तारीख का ऐलान. इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर अख्तिताम पजीर होता है. तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत. अल्लाह हाफिज.